సింగరేణిలో కుంభకోణం అనే ప్రెస్ మీట్ తర్వాత హరీష్ రావుకు నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో విచారణ దాదాపు 7:30 గంటల పాటు విచారణ జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళిన ప్రాంతంలో అక్కడ అరెస్టులు చేసినటువంటి వైనాన్ని అంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొనడానికి గల కారణం ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్న ఉన్నారు. వారిని నాన్న నమస్తే. ఏంటి నిన్న జరిగినటువంటి హరీష్ రావు కోసం వచ్చినటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మీరంతా కూడా అక్కడ నిలబడ్డటువంటి వాతావరణ పరిస్థితుల్లో పోలీసులు జులుం ఎందుకు జరిపించారు అని అంటే ఏం చెప్తారన్నా? అంటే వాస్తవానికి ఆ కేసు విషయంలో గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పైన తను సిద్దిపేటలో ఉంటే నైట్ 9 గంటలకు నోటీసులు ఇచ్చి మార్నింగ్ అటెండ్ కావాలంటే కొంత పార్టీ శ్రేణుల్లో ఆందోళన ఉంటుంది. అంటే ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు, ప్రతినిత్యం ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి నాయకుడు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో నిలబడి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కేసులు పెట్టించుకొని తెలంగాణ రాష్ట్రంలో కోసం పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారు అడుగుజాడలు నడిచిన నాయకుడు హరీష్ రావు గారు కాబట్టి తనకు ఆల్రెడీ కూడా గతంలో నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా గతంలో అటెండ్ అయితే కూడా సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవాళ మళ్ళీ అదే నోటీసుల పేరు మీద అంటే ఇవాళ బొగ్గు గనుల గురించి మాట్లాడితే బొగ్గు గనుల్లో కుంభకోణం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణిలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బామ్మారి సుజన్ రెడ్డి అక్కడ కుంభకోణం చేసిండని చెప్పేసి ఇక్కడ మాట్లాడిన హరీష్ రావుకు మాట్లాడిన వెంటనే తక్షణం నోటీసులు ఇచ్చిన ప్రజలు ఏంటంటే అంటే ఇప్పటికీ మాట్లాడితే అంటే ఇటువంటి ఏదైతే మీ కుంభకోణం బయటకు వచ్చిందని చెప్పేసి నోటీసులు ఇస్తాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆ ఫోన్ ట్యాపింగ్లో సాక్ష్యాధారుని పట్టుకొని ఒక 7-7:30 గంటలు విచారిస్తుంటే కొంత ఆందోళన జరిగితే పోలీసులు అక్కడికి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు కూడా తరలించలేదు. ఎవరు కూడా క్లియర్గా హరీష్ రావు కావచ్చు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఎవరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా కొట్లాడి రాష్ట్రం సాధించడమో అదేవిధంగా ఈ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ ఎలవేళ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సింగరేణిలో కుంభకోణం జరిగిందని బయట పెట్టారు కాబట్టి ఆ బయట పెట్టినటువంటి కుంభకోణం ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఒక రిటైర్డ్ జడ్జితో ఖచ్చితంగా విచారణ జరిపించాలి. అక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి సింగరేణికి సంబంధించినటువంటి ఏవైతే మీరు వేలం వేస్తున్నారో వాటి అన్నింటిని కూడా ఆపాలని చెప్పేసి మాట్లాడినటువంటి ఖచ్చితంగా వాటిని ఆపేంత వరకు కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తారు. మరో పోరాటం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమైనా పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చు? అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు తను అడ్డుమారి గుడ్డి దెబ్బలో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుండు. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండు రేవంత్ రెడ్డి. ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి, ఆయన ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీల గురించి ఎవరైనా మాట్లాడితే వాటి అటెన్షన్ డైవర్స్గా మొన్న ఎలక్షన్ల ముందు, పంచాయతీ ఎలక్షన్ల ముందు ఇదే విధంగా గతంలో ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కావచ్చు ఇదివరకు నోటీసులు ఇవ్వడం, తర్వాత హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, ఇట్లా ప్రతి సందర్భంలో ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇస్తున్నటువంటి హామీల పైన మీరే మేనిఫెస్టో రిలీజ్ చేశారు, మీరే ఇస్తున్నారు, ఎవరు కూడా అడగలేదు. ప్రజలు కళ్యాణ లక్ష్మి మీరు గత ప్రభుత్వంలో ₹1,00,000 ఇస్తే తులం బంగారం ఎవరు అడిగింది? ఇదే కాంగ్రెస్ పార్టీ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం అధికారం రాగానే నవంబర్లో పెళ్లిళ్ళు చేసుకోకండి, డిసెంబర్ 1 నెల తర్వాత పెళ్లిళ్ళు చేసుకోండి, తులం బంగారం ఎక్కిస్తాం. ఏ ఒక్క మహిళకైనా తులం బంగారం ఇచ్చినామని నేను అడుగుతున్నా. ఇటువంటి ఎవరైనా అడిగితే ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండు. అంటే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసుకుంటూ ప్రజలను డైవర్ట్ చేసుకుంటూ దాదాపు 2 సంవత్సరాలు గడిపిండు. ఇట్లే గడపాలనే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ఇలా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్ట్ అంటే ప్రజలలో ఒక ఆందోళన క్రియేట్ చేయాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఈ కార్ రేస్ అని, కాళేశ్వరం అని చెప్పి ఇట్లా అనేక రకాలుగా ఇట్లా ప్రజలను మభ్యపెట్టుకుంటా మళ్ళీ ఎలక్షన్లో పోయే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ప్రజలు గమనిస్తారు. మొన్న కూడా పంచాయతీ ఎలక్షన్లో దాదాపుగా ఎక్కువ సంఖ్యలో
దాదాపు వాళ్ళంతా కూడా మంత్రులు కూడా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరికీ ఎన్ని స్థానాలు వచ్చినా చూసుకున్నారు. ఎవరు ఇక్కడ బీఆర్ఎస్ స్థానికంగా ఎవరు కాలు పనిచేసుకున్నాక ఎంతవరకు అంటే బీఆర్ఎస్కు ఎంతవరకు మెజార్టీ ఇచ్చారో రేవంత్ రెడ్డి కూడా తెలిసింది. రేవంత్ రెడ్డి కూడా గతంలో కొడంగల్లో కూడా ఇదే పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ అంతా కూడా సన్మాన సభలో కూడా ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయి మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు వచ్చినా ప్రజలంతా కూడా కారు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా కారు గుర్తు ఏ ఎలక్షన్లు వచ్చినా కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే టీడీపీకి మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడి బీఆర్ఎస్ గద్దెలు కూల్చేద్దాం, బీఆర్ఎస్ గద్దెలు లేకుండా చేద్దాం అనే మాటలు మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంతే రేవంత్ రెడ్డి ఒక అవివేకి లెక్క మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడితే చెల్లుతుంది అంటే రాజకీయాలు తన చుట్టూ తిప్పుకోవాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆయనకు అలవాటు. గతంలో కూడా ఆయన కోడంగల్లో 2009లో టీడీపీలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా గవే మాటలు మాట్లాడుకుంటా అప్పుడు రైఫిల్ రెడ్డిగా తుపాకీ పట్టుకొని తిరిగిండు. అవే లక్షణాలు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వివరిస్తలేడు, మళ్ళీ గవే మాట్లాడుతాడు. ఒక రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాడే కదా కేసీఆర్ కదా 2001లో పార్టీ పెట్టి అనేక సందర్భాలుగా ఉద్యమించి సుమారుగా 14 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి పార్టీ గద్దెలు కూల్చుకుంటావు. నీకు దమ్ముందా? ఏ ఒక్క గద్దె ముట్టుకో. తెలంగాణలో ఏ ఒక్క విలేజ్కి వెళ్ళేసి ఏ ఒక్క గద్దె ముట్టుకోమని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని పట్టుకొని గద్దెలు కూల్చమని మాట్లాడితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు టీడీపీకి అమ్ముడుకోవచ్చు, నువ్వు చంద్రబాబు నాయుడు ఏజెంట్ కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నీ అక్కడ బడామియా అనుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏజెంట్ కావచ్చు, ఇక్కడ చోటమియా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు ఏజెంట్ కావచ్చు. కానీ నువ్వు ఏజెంట్ అయినా మాత్రం తెలంగాణలో ఏ ఒక్క గద్దెను కూడా ముట్టుకోలేవు. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే పిచ్చి పిచ్చి కూతలు మూస్తే ఏ ఒక్క ఇవాళ మంత్రులు పోతే మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. ఇవాళ గ్రామాలలో ఇలా చూస్తలేవా? నీకు ఎక్కడ పోయినా మంత్రులు పోతుంటే మంత్రుల పర్యటన ఇవాళ కూడా హైదరాబాద్లో కూడా ఇలా పొన్నం ప్రభాకర్ని అడ్డుకురు ఒకడ. ఇలా ఎక్కడ పోయినా రాష్ట్రంలో మంత్రులు అడ్డుకుంటున్న పరిస్థితి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నీ జాగీర్ లెక్క మాట్లాడతా, అధికారం ఉందిగా అధికారం నేను అధికారం పెట్టి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవడు ఊరుకోడు. ఖచ్చితంగా నువ్వు అన్న మాటలు కూడా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇది. పార్టీలు ప్రజలు అవకాశం ఇస్తే నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా గతంలో గిట్లా అనుకున్నా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఇట్లే కాంగ్రెస్ పార్టీని అనుకున్నాడా? కాంగ్రెస్ పార్టీని గద్దెలు కూల్చాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయాలని మాట్లాడిండా? అరే ఒక విలువలు ఉండాలి ఒక నాయకునికి. ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని, కోసం పార్టీ పెట్టినటువంటి తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టి దీక్ష చేసిన నాయకుడిని ఆ పార్టీ అంటే ఓ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పెట్టి ఎలక్షన్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుని పార్టీ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? కాబట్టి ఎవ్వరు కూడా నీ గద్దెలు కూల్స్తామని చెప్పి అవకతవక మాటలు మాట్లాడితే ఎవడు ఊకోడు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రేవంత్ రెడ్డికి ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రజలంతా సిద్ధమై ఉన్నారు. సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం జరుగుతుంది, ఆధారాలు ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. అదే క్రమంలో దీనికి సంబంధించి బొగ్గు శాఖకు సంబంధించినటువంటి మాత్యులు కిషన్ రెడ్డి ఎలాంటి స్పందన ఎలాంటి మాటలు కూడా మాట్లాడట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. ఇటు కిషన్ రెడ్డి కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ సెంట్రల్లో కానీ వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలా స్టేట్లో కాంగ్రెస్ పార్టీ కానీ సెంట్రల్లో బీజేపీని కుమ్మక్కాయ అనేసి మొదటి నుంచి కూడా అనేక సందర్భాలు మేము కూడా చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రి బొగ్గు సంబంధించింది. ఆయన ఇప్పటి వరకు సింగరేణిలో అవకతవకలు జరిగినట్టే ఈరోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టిందని తెలిసి దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తున్నాం. మేము కూడా వాళ్ళు చేయగలుగుతారా లేకపోతే మా పార్టీ, ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఖచ్చితంగా రేపటి రోజు కూడా ఎక్కడ కూడా ఏ ఇంచు కూడా ఏదైనా అవకతవకలు అయితే ఖచ్చితంగా ప్రశ్నించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. ఆయన కిషన్ రెడ్డి గారు మాట్లాడినా మాట్లాడకపోయినా అవసరం అనుకుంటే కేంద్రం దగ్గర పోయి కూడా దానికి సంబంధించిన కేంద్రకు సంబంధించినటువంటి మిగతా దాని బొగ్గు సంబంధించినటువంటి అధికారులు కూడా కలిసి ఇక్కడ సింగరేణిలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన ఖచ్చితంగా విచారణ జరపాలి. ఖచ్చితంగా వాటి ఏదైతే టెండర్ ఉంటుందో వాటిని కూడా రద్దు చేసుకోవాలి. ఖచ్చితంగా రీటెండర్ ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి బామ్మారిది సుజన్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అంటే టెండర్ విధానాన్ని కూడా వీళ్ళు మార్చుకున్న పద్ధతి చేసుకోగలుగుతారు. అంటే వీళ్ళకి అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు. కాబట్టి అటు కిషన్ రెడ్డి గారికి ఆయనకు కూడా తాయిలాలు అందొచ్చు కాబట్టి ఆయన కూడా ఏం మాట్లాడలేక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా
ఎవరైనా స్పందించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనమంతా. ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఆడు పంచుకుంటామని నడవది. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి అనేది ఒక సంపద. ఇలా దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద సింగరేణి సమస్య, దాన్ని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా? అంటే పవర్ ఉందిగా, అధికారం ఉందిగా అని చెప్పి ఈయన చేస్తున్నటువంటి పనులు అటువంటి. కాబట్టి ఖచ్చితంగా ఆనాడైనా ఈనాడైనా ఈ ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ కోసం కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఈనాడు బీఆర్ఎస్గా ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడతారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలకు కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియదు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సర్పంచ్ సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లతోటి ముందు ఉంటుంది మా పార్టీ సింబల్ మీద అని అంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అంటే వాళ్ళు ఎన్ని సీట్లు గెలుచుకున్నారో ప్రజలకు తెలుసు. ఆయన కోడంగల్లో కూడా ఎన్ని సీట్లు గెలుచుకున్నారో ఆయన కూడా తెలుసు. ఎలా పార్టీ గుర్తు మీద కాదు, అది వ్యక్తిగతంగా జరిగినటువంటి ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్. చాలా వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు గెలిచారు. కొంతమంది ఇండిపెండెంట్గా గెలిస్తే వాళ్ళని భయపట్టి వీళ్ళు అధికార పార్టీలో మేము ఇది చేస్తాం అది చేస్తామని గుంజుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కువ గెలవలేదు. గెలిచిందంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా కూడా అన్ని స్థానాలు గెలిచిందంటే టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రేపు రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా అత్యధికంగా మున్సిపాలిటీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలంతా ఉన్నారు. కారు గుర్తుపైన క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేసినా కూడా ఖచ్చితంగా కారు గుర్తుపైన ఓటేస్తారు. ఖచ్చితంగా రానున్న మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున తెలంగాణలో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని చెప్పి కూడా